హలో అందరికీ. ఈరోజు చాలా సింపుల్గా ఎంతో రుచికరమైన బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ చేద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలో 2 గ్లాసెస్ రైస్ తీసుకుందాం. ఇప్పుడు వాటర్ పోసి కడిగి పక్కన పెట్టుకుందాము. నేను కుక్కర్లో చేస్తున్నానండి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయలు, 3-4 పచ్చిమిర్చిని మధ్యకు చీల్చి వేసుకొని కలుపుకుందాము. తర్వాత బగారా ఆకు, ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, మరాఠీ మొగ్గ అన్నీ కలిపేసి వేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి. మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలుపుకొని వాటర్ పోసుకుందాం. 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ వేసుకుందాము. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందామండి. ఇది 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూద్దాం. చూడండి, మనకి రైస్ అనేది ఎంత పొడి పొడిలాడుతుందో చూసారు కదా, ఎంత మంచిగా వచ్చింది రైస్. ఇప్పుడు రైస్ పక్కకు పెట్టుకుందాము. నెక్స్ట్ చికెన్ని క్లీన్ చేసుకొని తీసుకుందాం. దీనిలో రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి ఒక 1/2 అవర్. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దానిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 కప్పు ఉల్లిపాయలు, 3-4 పచ్చిమిర్చి, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు తీసుకొని కలుపుకుందాము. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ వేసుకొని కలుపుకుందామండి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని 10 నిమిషాలు ఆయిల్లో ఉడకనిద్దాము. 10 నిమిషాల తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 20 నిమిషాలు ఉడకనిద్దాం. 20 నిమిషాల తర్వాత చూద్దామండి. చూడండి, చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం పైనుంచి కొత్తిమీర వేసుకోవడమే, అంతే అండి. ఎంతో రుచికరమైన బగారా రైస్, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.